విశాఖ ఎల్ఎస్ఏ బిల్డింగ్ కూడలి దగ్గర ఉన్న సముదాయాలను తొలగించడం సరికాదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గు వినతి పత్రం అందజేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆదుకోవాలన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ కోతవేట దూరంలోని ఇటీవలే 100 షాపులకు దుకాణాలు పైగా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోని స్థానిక ఎమ్మెల్యే చొరవతోని అదే ప్రాంతంలోని మరోవైపు ఈ దుకాణాలు పెట్టగా అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఒత్తిడి ఎక్కువ అవుతుందని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వర్తకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి నెలకొంది. అదేవిధంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అది కోతవేట దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నో ఏళ్ళుగా 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి దుకాణాలు తొలగించడం మీ ఉపాధి కల్పనకు ఇబ్బంది అవుతుందని కూడా స్థానిక వర్తకులు కూడా చెప్తున్న సంగతి నెలకొంది. అదేవిధంగా 30 ఏళ్లకు పైగా ఈ యొక్క వర్తకులు ఈ జీవనం సాగిస్తున్నామని, అదేవిధంగా ఒక్కసారి తొలగించి మాకు ఇబ్బందులు పాలు చేస్తున్నామని, అదేవిధంగా ఉపాధి రీత్యా మాకు ఇబ్బందులు పాలవుతున్నామని కూడా సంగతి నెలకొంది. అదేవిధంగా ఇదే విషయమే విశాఖ స్థానికంగా ఉన్నటువంటి జీవీఎంసీ కమిషనర్కి కలడానికి అయితే వర్తకులు వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఉపాధి చేస్తూనే ఉన్నారని చెప్తున్నారు. అదేవిధంగా ఇది స్థానిక ఎమ్మెల్యే చొరవతోని మరో ప్రాంతాన్ని కూడా తరలించారు. అది ప్రస్తుతం మీ సమస్యలు అని చెప్పండి దీనిపై. సార్, ప్రజెంట్ మన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చొరవతోటి మాకు ఆపోజిట్లోని వాటర్ ట్యాంక్ని ఆనుకొని కొంచెం స్థలం ఉన్నది సార్. ఆ స్థలంలోని వేసుకోవడానికి మాకు అందాకలకి కమిషనర్ గారితో మాట్లాడతానని చెప్పారు. ఒక వారం రోజుల క్రితం షాపులు వేసాము. అయితే సచివాలయం సిబ్బంది వాళ్ళు కొంతమంది వచ్చి మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, మీరు అనాథరైజర్గా షాప్స్ వేయకూడదని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించుకోవడానికి వచ్చాం సార్. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి జోనల్ కమిషనర్ గారికి ఇంటిమేషన్ చెప్తామని చెప్పారు సార్. చూస్తుంటే దాదాపు 30 ఏళ్ళుగా మీరు అక్కడ అదే ప్రాంతంలోని వ్యాపారం చేసి జీవనం సాగిస్తున్నారని చెప్తున్నారు. అయితే ముందస్తుగా స్థానిక ప్రజాప్రతినిధి అనుకూలంతోనే మీరు ఆ ప్రాంతంలోని షాపులు అయితే దుకాణాలు పెట్టారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు పరిస్థితి ఎందుకు మీరు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? సచివాలయ సిబ్బంది వస్తున్నారు సార్. వారు వచ్చి ప్రతిరోజు వస్తున్నారు. గత 6 రోజులుగా చేస్తున్నాం సార్. పర్మిషన్ తీసుకొని సార్ చెప్తాను, ఇంటిమేషన్ చేస్తున్నారు. సో వీళ్ళు వచ్చి మాకు ఏంటంటే మీరు పర్మిషన్ లేకుండా మీకు అనాథరిగా వేయడానికి అవకాశం లేదు, మీ లెటర్ ఏమైనా చూపించారు మీరు వేసుకొని చెప్పేసి వారు చెప్పారు. ఆ విధంగా చెప్పినట్టు మేము అందరూ యూనియన్ ఒక ఏకమై సార్ దగ్గరికి వచ్చి పర్మిషన్ లెటర్ ఇవ్వమని అప్లై చేసుకున్నాం సార్. కమిషనర్ గారు ఏం చెప్పారు? జోనల్ కమిషనర్ గారు కనుక్కొని మాకు రిప్రజెంటేషన్ ఇస్తానండి. అదే పర్మిషన్ మాట్లాడి మాకు అవకాశం ఇస్తున్నారు. చూస్తుంటే ఈ ప్రాంతంలో దాదాపు 30 ఏళ్ళకి పైగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారని చెప్తున్నారు. అదే ప్రాంతంలోని ఏ గిఫ్ట్ కొనాలన్నా ఏది కొనాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నటువంటి ఎల్ఐసి బిల్డింగ్, ఈరోజు ఎల్ఐసి బిల్డింగ్ ఎవరు కూడా విశాఖలోని ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా ఈ గిఫ్ట్ కొనాలనే వివాహ శుభాకార్యాలు కానీ ఏదైనా కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. అయితే ఒక్కసారిగా 30 ఏళ్ళకు పైగా మీరు జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ తొలగించడము ఇది ఒక్కసారిగా ముందస్తు మీ సమాచారం ఏమైనా ఉందా? లేదు సార్, మాకు సమాచారం అయితే ఏమి ఇవ్వలేదండి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఎల్ఐసి బిల్డింగ్ బ్యాక్ సైడ్ రైల్వే క్వార్టర్స్ను ఆనుకొని బిజినెస్ చేస్తున్నాం సార్. మాకు ఈ ఫుట్పాత్ జీవీఎంసీ అనేది తెలుసు, కానీ అది రైల్వేదని మాకు తెలియదు. అనుకోకుండా మాకు వచ్చి ముందుగా ఒక 8 సంవత్సరాల ముందు నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మాకు తెలియదు. ఆ నోటీసులు పట్టుకొని అప్పుడులో ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధుల ద్వారాగా మనం డిఆర్ఎం ఆఫీస్కి వెళ్తే సార్ మాట్లాడారు. 1 వీక్ మాకు అవకాశం కల్పించారు. అప్పుడు తర్వాత మళ్ళీ మాకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పాం, అయినా ఆలకించలేదు ఆయన. డిఆర్ఎం గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారితో వాదన జరిగిన తర్వాత మేము కోర్టును ప్రొసీడ్ అవ్వడం జరిగింది. కోర్టులోనే 8 సంవత్సరాలు మేము ప్రతి రూపాయి కూడబెట్టుకున్న డబ్బులు మొత్తం అంతా ఖర్చు పెట్టాం సార్. ప్రజెంట్ అయితే ఏమీ లేవు. మేము షాప్కి 5 రూపాయలు కలెక్ట్ చేసుకున్న రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి దాచుకున్న డబ్బులు మొత్తం ఖర్చు పెట్టామండి. ఇప్పుడు చూస్తే మా షాపులు తొలగించారు. ఇప్పుడు మొత్తం దాని మీదే ఆధారపడి ఉన్నాం. మా ఫ్యామిలీలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు. వాళ్ళందరిది కూడా దీని మీదే జీవనోపాధి అండి. మేము అందరినీ ఒకేసారి తొలగించినప్పుడు మేము దీని మీద ఆధారపడి మేము ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాకు జీవనోపాధారం ఏమీ లేదండి. ప్రభుత్వాన్ని, కమిషనర్ గారిని మేము కోరుకునేది ఒకటేనండి, మాకు జీవనోపాధి కల్పించమని చెప్పండి. ప్రతి గ్రేటర్ సిటీలోని ఫుట్పాత్ మీద బిజినెస్లు ఉన్నాయి సార్. ప్రతి మార్కెట్ ఉందండి. ఇక్కడే కాదు, కలకత్తా, హైదరాబాద్, చెన్నై అన్ని సిటీల్లో ఉంది. మనకు కూడా మనం కాదనట్లేదు. మేము దానికి తగ్గట్టుగానే గ్రేటర్కి ఎలాగైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే హంగామాగా మేము బిజినెస్ చేసుకుంటాం. ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది పెట్టాం, పారిశుద్ధ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టాం, చేసుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు ఏదైనా అవకాశం కల్పించమని అడుగుతున్నాం సార్.
చూస్తుంటే అదే ఇది ఏదైనా పరిస్థితి గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడ ఉపాధి సెక్షన్కి ఉపాధి ద్వారా ఇక్కడ విశాఖ జీఎంసీ గాంధీ విగ్రహం కోతవేడు దూరం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద దాదాపుగా 100 దుకాణాలు కూడా ఉపాధి రీత్యా బతుకుతున్నామని ఒకసారిగా ముందస్తు సమాచారం లేకుండా దుకాణాలు తొలగించడము ప్రత్యామ్నాయంగా మాకు ఏ విధమైన స్థలం ఇవ్వకుండా ఉపాధి రక్షణ మాకు కరువైందని కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ వర్తకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నెలకొంది. ఇదే పరిస్థితి విశాఖ జీఎంసీ మన జీఎంసీ కమిషనర్ కూడా కలిశామని అయితే ఆయన సానుకూలంగా స్పందించి ప్రత్యామ్నాయంగా వారి దుకాణం ఏర్పాట్లు చేసుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ అరుణ్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.